వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ వీటిపేస్ యాజమాన్యం చేస్తున్న నిరంకుశ వైఖరిని ఖండిస్తూ మా మా చుట్టుపక్కల వీటిపేస్ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పొల్యూషన్తో ఇదయ్యి మేము అందుట్లో జీవనం సాగిస్తున్నాం. అందుట్లో ఉన్న లారీ ఓనర్స్కి అన్యాయం చేస్తూ ఈ బూడిద చెరువు టెండర్ని ఇది చేసింది. వెంటనే రద్దుపరచాలని మేము మా గ్రామం తరఫున మా మండలం తరఫున మేము కోరుకుంటున్నాం. వీటీపీఎస్ యజమానానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. మేము 15 రోజుల నుంచి ఊరు తిరిగి పాంప్లెట్లు పంచుకుంటా ఊరు మద్దతు మేము మద్దతు మాకు లభిస్తుంది. మేము అదే తీరున మేము వెళ్తాం. మీరు దిగొచ్చి మీరు 3 రూపాయల టెండర్ని 150 రూపాయలకి మాకు అమ్ముతున్నారు. 3 రూపాయల లెక్కన ఒక లారీ వచ్చి 75 రూపాయలు, 400 లారీలు ఎత్తినా కూడా రోజుకి 3000 రూపాయల ఆదాయం మీకు వచ్చేది. మేము దానికి నెలకు వచ్చేవరకు వాళ్ళకి ₹1,00,000 ఆదాయం. ఒక పీనుకి 2 లక్షలు 3 లక్షలు జీతాలు ఉండేవి. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి కూడా అంత జీతాలు లేవు. ధర్మంలో అంత ఎరగదీసి చేసే పని అక్కడ ఏం కనపడతలేదు. ఊరక జీతాలు తీసుకుంటా ఈ టెండర్ ఒకటి పుట్టించి మాకు అన్యాయంగా ఈ 7 గ్రామాలని ప్రజల్ని బాగా ఈ దుమ్ములో ఉంచటం, దుమ్ములో పెంచటం అన్నీ చేస్తున్నారు. మాకు రోగాలు మాకు ఇదన్నీ వస్తున్నాయి. మేము వాళ్ళు ₹1,00,000 ఇస్తే మేము ₹1,50,000 ఇస్తాం. ₹1 మీకు ఎక్కువే కావాలి కదా. మా సొసైటీకి మేమంతా 1000 కుటుంబాలు మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు గుండిపల్లి గ్రామంలో ఎన్టీటీపీఎస్ టిప్పర్ లారీ సొసైటీ తరఫున మేమందరం ప్రజా మద్దతు కోరి గడప గడపకు తిరిగి పాంప్లెట్ పంచడం కార్యక్రమం జరిగింది. ఇది ఇలా దినదినంగా పెంచుకుంటూ పోయి రేపొద్దున దేశ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. ఎన్టీపీఎస్ యాజమాన్యం మొండి వైఖరి మానుకొని ఈ రోజు కానీ కళ్ళు తెరిచి మాకు జరిగిన అన్యాయాన్ని గమనించి మాకు లోకల్ వానరులకి న్యాయం చేయాలని కోరుకున్నాం. 20 సంవత్సరాల క్రితం మీకు బూడిద ఫ్రీకిస్తామని మమ్మల్ని నమ్మల్ని బలికిచ్చి మమ్మల్ని పిలిపించి మీటింగ్లు పెట్టి మీరు లారీలు కొనుక్కోండి చెప్పి 2-3 ట్రిప్పులు ఇస్తామని చెప్పి ఎవిడెన్స్ కూడా వాళ్ళు పొట్టిన బోర్డులు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈనాడు మాకు బూడిద లేదు పంపమంటున్నారు. ఆ రోజు అరకరం 10 సెంట్లు 20 సెంట్లు ఉన్నవాళ్ళు కూడా పొలాలు అమ్ముకొని లారీలు కొనుక్కొని మోటార్ బిల్లుకి సంబంధించిన ప్రతి ఒక్కరు లారీలు కొనుక్కొని జీవనోపాధిగా ఈ 20 సంవత్సరాలు ఇదే జీవనోపాధి అని ఆర్టీసీ ఉద్యోగాలు వచ్చినా వెళ్లకుండా దీన్నే నమ్ముకొని ఈ చుట్టుపక్కల 7 గ్రామాల ప్రజలు నివసిస్తున్నాం. కానీ ఈరోజు ఒక కార్పొరేట్ సంస్థను తీసుకొచ్చి టెండర్ ఇచ్చామనే ఉద్దేశంతో మేము టెండర్ ఇచ్చాము, మీరు వాళ్ళతో మాట్లాడుకున్నానని ఒక డైరెక్టర్ గారు కానీ ఒక సిఈ గారు కానీ మధ్యవర్తిత్వం వహించి మమ్మల్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడమని చెబుతారు తప్ప మాకు న్యాయం చేసే అవకాశం కనిపించట్లేదు. మాకు 400 లారీలైనా మమ్మల్ని నమ్ముకొని 1000 కుటుంబాలు డ్రైవర్లు కానీ మెకానికల్ కానీ ఏదైనా 1000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 1000 కుటుంబాలు జీవనోపాధికి గండి పడుతుంది. మీ జీవనోపాధికి గండి లేదు, మీరు వెళ్ళి మాట్లాడమని చెబుతున్నారు తప్ప మాకు న్యాయం చేయలేదు. మాకు ఉచిత పూర్తి ఇవ్వడం కరకని చెబుతున్నారు. మేము వీటిపై యాజమాన్యాన్ని ఒకటే అడుగుతున్నాం, మీ దగ్గర డబ్బు లేదు ఓకే, లోడింగ్ మానేసేయండి. మా సొసైటీ తరఫున మేము లోడింగ్ చేసుకుంటాం, మాకు ఫ్రీగా పూర్తి ఉన్నాయి. మేము లోడింగ్ పెట్టుకునే అవసరం అయితే మాకు ఫ్రీగా పూర్తి ఉన్నాయి. మీరు కాంట్రాక్ట్ సంస్థకు అప్పచెప్తానికి వీలు లేదు. మా మెయిన్ డిమాండ్ మాకు ఫ్రీగా ఉచిత పూర్తి కావాలి. మీరు ఇచ్చినా సరే స్థానికులు ఈ 7 గ్రామాల వాళ్ళకి మాత్రం ఉచిత పూర్తి కావాలి. మీరు ఇచ్చినా సరే మీ దగ్గర డబ్బులు లేదా కూడా ఆ మిషనరీ ఆ లోడింగ్ ఖర్చు వరకు మా అసోసియేషన్ ద్వారా మేమే పెట్టుకుంటాం. ఇది వీటీపీ యాజమాన్యం గమనించవలసిన ముఖ్య విషయం. కాంట్రాక్ట్ రద్దు చేయాలి. లోకల్ ముద్దు కాంట్రాక్ట్ వద్దు. ఇదే మన 4 రోజుల నుండి ఈ డోర్ టు డోర్ పాంప్లెట్ పంచే కార్యక్రమం మొదలుపెట్టాము. మొదటి రోజు ఇబ్రహీంపట్నం మొదలుపెట్టాము, 2వ రోజు తుమ్మలపాలెం. మాకు ప్రతి గ్రామం నుండి అపూర్వ స్పందన వస్తుంది. మేము చేసే దేశకు కూడా మద్దతు లభిస్తుంది. నిన్న మూలపాడు గ్రామం చేసాం, ఈరోజు గుండిపల్లి గ్రామం చేద్దాం, రేపు సాయంత్రం ఒక గ్రామం, రేపు గ్రామం కూడా చేద్దాం. మేము రెడీగా ఉన్నాం. ఇది రోజుకి ఈ గుండిపల్లి గ్రామంలో పెద్దల రవి గారు సర్పంచ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మాకు జనాదరణ లభించింది. అలాగే మూలపాడు గ్రామంలో కూడా అక్కడ నాయకుల ద్వారా గ్రామంలో మాకు ఆదరణ లభించింది. అలా తుమ్మలపాడులో కూడా ఆదరణ లభించింది. 10 గ్రామం తిరుగుతున్నాం, డోర్ టు డోర్ పాంప్లెట్ పంచుతాం. ఇక మిగిలిన గ్రామాలు పూర్తి చేసి రేపు నిరాహార దీక్ష మొదలు పెడతామని చెప్తున్నాం. ఎందుకంటే ఈ లారీ వారులందరూ చివరి పరిస్థితికి వచ్చి సంవత్సరం నుండి అసలు లేక పిల్లల భార్యల మెల్ల మంగళసూత్రాలు కూడా అక్కడ పెట్టే పరిస్థితి వచ్చేసింది. ఇంకా లేవు, సోమవారం తెలుసుకుంటాం. ఈ ఉద్యమం ఎంతగానే తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏంటి? నిరాహార దీక్ష రేపు నుండి మొదలు పెడతాం సార్. నిరాహార దీక్ష ఎన్ని రోజులైనా సరే సోమవారం తెలుసుకుంటాం, చచ్చేదాకా పోరాడతాం. ఎందుకంటే మాకు ఆప్షన్ లేదు. ఇదే మాకు టెండర్ రద్దు చేయాలి, లోకల్ ముద్దు టెండర్ రద్దు, అదే మన తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.